హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 28. ఈషా అద్వైత గారు మనకు అందించిన ఈ స్టోరీని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ చదివి వినిపిస్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక స్టోరీలోకి వెళ్తే, ఏంటి మేడం చాలా త్వరగా వచ్చేసారు అని రిషిని వెటకారంగా అడుగుతుంది స్ఫూర్తి. త్వరగా వచ్చి అన్నింటిలో వేలు పెట్టడానికి నేనేమైనా పెళ్లి కూతురునా అని నవ్వుతూ అడిగి, ఓయ్ మర్దల్, ఇంతకీ మీ అన్నయ్య ఎలా ఉన్నాడని కనిపించని అతని రూపాన్ని వెతుకుతూ అడుగుతుంది రిషిక. మనసుతో చూడు, కనిపిస్తాడు అని చెప్తుంది స్ఫూర్తి. పూజకి పసుపు కుంకుమల కోసం లోపలికి వచ్చిన జై ఆమె బుగ్గలాగి వాటిని తీసుకొని రాట దగ్గరికి వెళ్ళిపోతాడు. మనసుతో చూస్తే ఎందుకు కనిపిస్తాడు? అందరూ అంటుంటే ఏంటో అనుకున్నా. జయబావకి నిజంగానే తిక్కుంది అని ఆమె మాటలకు నవ్వి, మా అన్నయ్య ఎలా ఉన్నాడంటే అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది స్ఫూర్తి. ఇమాజిన్ చేసుకోవటం రిషివంత అవుతుంది. చుక్కల మధ్య చందమామంత చల్లగా ప్రకాశిస్తూ కనిపిస్తాడు మా అన్నయ్య. నీకంటే కాస్త తెల్లగా, అంటే నువ్వు పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు కలర్ అయితే అన్నయ్య చిక్కటి పాలను మరిగిస్తే వచ్చే గంధం కలర్. మా ఇంట్లో అందరికంటే అన్నయ్యే కలర్ ఉంటాడు అంటూ కౌశల్ ఫేస్కి అవుట్లైన్ డ్రా చేస్తుంది స్ఫూర్తి. ఇక జుట్టేమో కాస్త ఒత్తుగా బ్లాక్ షైనీ సిల్కీ, కళ్ళేమో నువ్వు ఎప్పుడైనా చీతకళ్ళు చూసుంటే ఇమాజిన్ చేసుకో. ఇక నోస్ షార్ప్గా ఉంటే ఇక గడ్డం కాస్త ట్రిమ్ చేసి ఉంటుంది. లైట్ రోజ్ పెదవులపై ఇమిడిపోయే మీసకట్టు. ఇక హైట్ వెయిట్ వంశీ మామయ్యకి దగ్గరలో ఉంటాడు. ఇమాజినేషన్లో తను ట్రైన్లో చూసిన వ్యక్తి మెదలటంతో తన తలపై చిన్నగా తట్టుకొని మరి జై అని అడుగుతుంది రిషిక. జై అన్నయ్య కౌశి అన్నయ్య మీద 2 పాయింట్స్ కలర్ తక్కువ, 2 ఇంచెస్ హైట్ ఎక్కువ. కోల మొహంతో చూడగానే యాక్టివ్నెస్ మొత్తం తనలోనే కనిపించేలా చాలా యాక్టివ్గా కనిపిస్తాడు. సన్నగా పొడుగ్గా, చూడగానే ఎవరినైనా అట్రాక్ట్ చేసేలా ఉంటాడు. సంయుక్త వదిన అన్నయ్యకి హైట్లో పర్ఫెక్ట్ పార్ట్నర్ అని స్ఫూర్తి చెప్తూ ఉంటే, మరి హైమ అని అడుగుతుంది రిషిక. హైమ ఇన్నోసెంట్ రౌండ్ ఫేస్తో కెరమిల్లా ఉంటుంది. అన్నయ్య పక్కన ఉంటే ఇద్దరి పేరు అంత పర్ఫెక్ట్ అనిపించదు. అంటే తన ఏజ్ తన ఫేస్లో తెలిసిపోతుంది. శారీ కడితే కాస్త పెద్దదానిలా కనిపిస్తుంది, లేదంటే టీనేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది హైమ స్ట్రక్చర్. అట్లీస్ట్ మరో 2 ఇయర్స్ వరకు తనకి పెళ్లి చేయకుండా ఉంటే బాగుండేదేమో అని ఏదో ఆలోచిస్తూ అనేస్తుంది రిషి. ఉష్, గట్టిగా అనకు, అత్త విందంటే రచ్చ చేస్తుంది అని. పద వాళ్ళకి విషెస్ చెప్దాం అంటూ స్ఫూర్తి హెల్ప్తో ముందు హైమ దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ హైమ అంటూ ఆమె తల మీద స్ఫూర్తి ఇచ్చిన అక్షింతలు వేసి విష్ చేస్తుంది రిషిక. నవ్వి థ్యాంక్ యూ అక్క అని మనస్ఫూర్తిగా అంటుంది హైమ. తన చేతిలో ఉన్న ఫోన్ స్ఫూర్తికి ఇచ్చి, మా ఇద్దరికి పిక్స్ తీయవా అని హైమాని హక్ చేసుకున్నట్టు ఫోజ్ ఇస్తుంది రిషిక. పక్కనే ఉన్న ఫోటోగ్రాఫర్ కూడా వాళ్ళ పిక్స్ క్యాప్చర్ చేస్తాడు. అయిపోయింది అని స్ఫూర్తి చెప్పేసరికి హైమ మొహాన్ని తడిమి ఆమె బుగ్గని ముద్దు పెట్టి ఆల్ ది బెస్ట్ అంటుంది మనస్ఫూర్తిగా రిషిక. థ్యాంక్ యూ అక్క, నీ వల్లే నాకేం కావాలో తెలుసుకున్నాను అంటూ హైమ కూడా రిషిని హక్ చేసుకుంటుంది. నా వల్ల ఏంటి? నేను రాకముందు నుంచి కౌశల్ గారిని లైఫ్లో ఉన్నారు కదా, మీరిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి తర్వాత స్ఫూర్తి హెల్ప్తో కౌశల్ దగ్గరికి వెళ్తుంది రిషిక. కంగ్రాచులేషన్స్ కౌశల్ గారు అని అతి దగ్గరగా వినిపించిన ఆమె వాయిస్కి తన ఫోన్ చూస్తున్న వాడల్లా తలెత్తుతాడు కౌశల్. థ్యాంక్ యూ అని ఆమె తన అరచేతిని ముందుకు పెట్టడంతో ఆమె చేతిలో తన చేతిని కలుపుతాడు. అందరిలాగే అతను కూడా అనుకొని మరు నిమిషంలోనే ఆ చేతిని వదిలేసిన రిషి, స్ఫూర్తి మా ఇద్దరికి కూడా పిక్స్ తీయవా అని స్ఫూర్తిని అడుగుతుంది. సరే అంటూ కౌశల్ పక్కన పొజిషన్ సెట్ చేస్తుంది. అతను లేచి నిలబడటంతో ఆ పిక్ తీస్తున్న టైంలో వాళ్ళిద్దరి పేరు పర్ఫెక్ట్ అనిపిస్తుంటే 2 క్షణాలు క్లిక్ అనిపించకుండా వాళ్ళని చూస్తూ ఉండిపోతుంది స్ఫూర్తి. పరదా చాటు నుంచి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది హైమ.
నార్మల్గా పిక్ తీసుకున్నాక కౌశల్ కూర్చుంటే రిషి పక్కకు వెళ్ళిపోతుంది. ఆ పిక్స్ అన్నీ పర్ఫెక్ట్ అనుకున్నాక తన నెంబర్ సేవ్ చేసి తనకు ఆ పిక్ సెండ్ చేసుకొని ఆ తర్వాత రిషి నెంబర్ ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ చేసి ఆమె తీసిన పిక్స్ పోస్ట్ చేస్తుంది స్ఫూర్తి. ఆమె ఉద్దేశం ప్రకారం ఆమె కూడా తమ ఫ్యామిలీలో ఒక పార్ట్ అని. కూర్చున్న కౌశల్కి నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేస్తాడు. ముందుగా హైమ రిషి పిక్, తర్వాత తనది రిషిది ఉంటుంది. ఒక్క వర్మగారు మంగగారు తప్ప కామలాక్షి బామతో సహా అందరూ ఆ గ్రూప్లో ఉన్నారు. ఒక క్షణం ఆ పిక్ని చూసి బ్యాక్కి వచ్చేస్తాడు కౌశల్. ఇసుక నిండిన బకెట్లో రాటను పెట్టడం వల్ల సరిగ్గా లోపలికంటూ వెళ్ళని రాట పక్కకు ఒరిగిపోతున్న టైంలో బయటకు వచ్చిన వంశీ దాన్ని పట్టుకుంటాడు. పడిపోతుందేమో అనుకొని టెన్షన్ పడ్డ మధుకి నిశ్చింతగా అనిపించి అన్నవైపు కృతజ్ఞతగా చూస్తే ఈయన పట్టుకోవటం మంచిదే అని మనసులో అనుకుంటుంది ప్రియాంక, పైకి అనలేక. ఆమె ఫీలింగ్స్ ఆమె ఎక్స్ప్రెషన్స్లో క్లియర్గా అర్థమై విసుగ్గా రాటని లోపలికి పాతి వెళ్ళబోతాడు వంశీ పూజ చేసి వెళ్ళని అక్కడున్న పెద్దవాళ్ళు పిలవటంతో తప్పక మధు తర్వాత తనే పూజ చేసి సైడ్కి వెళ్ళిపోతాడు. రేయ్ ఏంట్రా ఇంత లేటు అంటూ వస్తున్న జస్విక్ని లోపలికి తీసుకెళ్తాడు జై. వచ్చాను కదా అని నవ్వి కంగ్రాట్స్ అంటూ కౌశల్ని విష్ చేస్తాడు. ఆ తర్వాత హైమ తల మీద అక్షింతలు వేసి కంగ్రాట్స్ హైమ అంటూ జీవం లేని నవ్వు నవ్వుతాడు జస్విక్. తల దించుకొని ఉన్న హైమ నెమ్మదిగా తలెత్తి థ్యాంక్స్ అంటుంది చిన్న నవ్వుతో. ఆ నవ్వులో తన హ్యాపీనెస్ తెలుస్తుంటే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జస్విక్. తర్వాత ఫోటో సెక్షన్ కాసేపు కంప్లీట్ అయ్యాక అందరూ భోజనాలు చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు మరికొన్ని పూజలు జరిగితే ఆ రాత్రికి అందరి చేతిలో గోరింటాకు తలుక్కున మెరుస్తుంది. పెళ్లి కూతురికి సంయుక్త 2 చేతులు నిండా నింపేస్తే మిగిలిన వాళ్ళందరూ ఒకరి చేతులకి ఒకళ్ళు అందంగా పెట్టుకుంటారు. ఇక రిషి చేతులకు ఓ చేతికి వంశీ మరో చేతికి శ్రీకాంత్ పెడుతుంటే ఖాళీ అయిన సంయుక్తకు తానే పెడతాడు జై. అన్నయ్య వదినకి మాత్రమే పెడతావా, నాకు పెట్టవా అని అలకగా అడుగుతుంది స్ఫూర్తి. మీ అందరిలో తానే నాకు బెస్ట్గా కనిపించా, నా యుక్త ఆల్వేస్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటాడు. సంయుక్త నవ్వుకుంటే మిగిలిన వాళ్ళందరూ లవ్ సాంగ్స్ వేసుకొని పాడుకుంటూ ఉంటారు. తెల్లవారితే పెళ్ళి, ఎటు చూసినా ఇల్లంతా హడావిడి. ఆ హడావిడిలో కొందరు నిద్రపోకుంటే మరికొందరు ప్రశాంతంగా నిద్రపోతారు. పెరటి సైడ్ మొత్తం చీకటిగా ఉన్న ఆ అర్ధరాత్రి సమయంలో ఆ చీకట్లో వినిపిస్తాయి సన్నటి పట్టీల చప్పుడు. వెళ్ళిపోతున్న ఆమె ప్రయాణం సులభమయ్యేలా అక్కడున్న మరో బల్బు ఒకరు ఆర్పినా మరుక్షణం మరొకరి గదిలో లైట్ వెలుగుతుంది. ఇప్పటి వరకు ఏం చేశావు అంటూ రూమ్లోకి వచ్చిన జైన్ అడుగుతుంది సంయుక్త. మండపం డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదు, దగ్గర లేకపోతే ఎవ్వరూ సరిగ్గా వర్క్ చేయడం లేదు, అందుకని ఇంత లేట్ అయింది అని జై చెప్తుంటే టైం చూసుకోవా అని అడుగుతూ చెమట్లు పట్టిన అతడికి టవల్ ఇస్తూ అడుగుతుంది సంయుక్త. నన్ను అంటున్నావు, నువ్వు పడుకోకుండా ఏం చేస్తున్నావు మరి అంటూ టైం అప్పటికి 1 గంట అవటంతో అడుగుతాడు జై. నాకు నిద్ర రాలేదు, డోర్ లాక్ చేసి బెడ్ అరేంజ్ చేయి, 10 మినిట్స్లో వస్తాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు జై. అతడు చెప్పినట్టే డోర్ లాక్ చేసి తన బెడ్ అరేంజ్ చేసుకుంటుంది సంయుక్త. టైర్డ్నెస్ పీక్స్లో ఉన్న జై బెడ్ మీద వాలి తల కింద చేయి పెట్టుకొని సైడ్కి తిరుగుతాడు. ఏంటి కృష్ణ పరమాత్మ ఫోజ్ పెట్టావు, కాసేపు అలాగే అనుకో, యుక్త నీతో చాలా మాట్లాడాలి అని అంటుంటే ఇప్పుడు కాదు, ఈ పెళ్ళై మనం ఫ్రీ అయ్యాక, ఇప్పుడు మాత్రం ఒకటి చెప్తా అని అంటుంటే ఏంటది అని యుక్త అడుగుతుంది. థ్యాంక్ యూ అని చిరునవ్వుతో అంటాడు జై. ఎందుకు అని యుక్త అడిగితే తన బెడ్ మీద కూర్చొని మోకాళ్ళ మీద గెడ్డాన్ని ఆంచిన ఆమె సందేహంగా అడుగుతుంది. చిన్న కోడలుగా నువ్వు బాధ్యతల్ని ఓన్ చేసుకున్నావే, అది నాకు చాలా నచ్చింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్స్ రా అంటూ కనిపిస్తున్న ఆమె పట్టీల మువ్వల్ని 2 వేళ్లతో మీటుతూ అంటాడు. నీ ఫ్యామిలీ నాకు చాలా నచ్చింది అద్వైత్, నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టే వాళ్ళతో ఫ్రీగా ఉండగలుగుతున్నాను. అందంగా నవ్వి నెమ్మదిగా తన వేళ్ళని ఆమె పాదాల మీదకి తెచ్చి చిన్నగా ప్రెస్ చేసి గుడ్ నైట్ అంటాడు చిన్న చిరునవ్వుతో.
కొత్తగా ఉన్న జై టచ్కి ఆమె కనుబొమ్మలు ముడిపడతాయి. అంతలో తనే అనవసరంగా ఆలోచిస్తుందేమో అనుకుని గుడ్ నైట్ అని చెప్పి పెరిగిన ఏసీ టెంపరేచర్కి దుప్పటి ముసిగేస్తుంది సంయుక్త. నవ్వుకొని సంయుక్తనే చూస్తూ కళ్ళు మూసుకుంటాడు జై. అలా ఆ రాత్రి ముగిసి 4 అయ్యేసరికి ఆ ఇంట్లో తెల్లారిపోతుంది. పెద్దవాళ్ళందరూ నిద్రలేచి స్నానాలు పూర్తి చేసుకొని వధూవరుల గదులకు వెళ్ళి వాళ్ళని లేపటానికి ప్రయత్నిస్తారు. శాంభవి కౌశల్ రూమ్కి వెళ్తే ప్రియాంక హైమా రూమ్కి వస్తుంది. ఆ రాత్రి 9:30కి ముహూర్తం కావటంతో తెల్లవారింది మొదలు హడావిడి మొత్తం ఆ ఇంట్లోనే నెలకొంటుంది. తల్లి పిలుపుకి కౌశల్ ఫ్రెష్ అవ్వటానికి వెళ్తే ఆవిడ ఆ రూమ్ నీట్గా సర్ది తన భర్తని నిద్ర లేపటానికి వెళ్తుంది. ఇదేంటి గడియ కూడా వేసుకోకుండా నిద్రపోయిందని సందేహంగా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన ప్రియాంకకి మొత్తం అంతా చీకటిగా కనిపిస్తుంది. లైట్ ఆన్ చేసి హైమా అని పిలిస్తే ఆ రూమ్లో ఆమె వాయిస్ మాత్రమే రీసౌండ్ చేస్తూ వినిపించగా హైమా కనిపించదు. వాష్రూమ్తో పాటు ఆ రూమ్లో ఉన్న చిన్న బాల్కనీ కూడా వెతికేసి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది, నాకంటే ముందే లేచి కిందికి వెళ్ళిపోయిందా అని అనుకుంటూ దీనికి బావతో పెళ్ళనగానే ఎక్కలేని కంగారు వచ్చేసిందని మురిపెంగా కూతుర్ని తిట్టుకుంటూ ఆమె కోసం ఇల్లంతా జల్లెడ పడుతుంది ప్రియాంక. ఇంటి బయటకు వచ్చేసరికి ఓవైపు పశువుల శాలలో పాలేర్ల హడావిడి నెలకొంటే మరోవైపు ఇంటి ఎదురుగా ఉన్న గ్రౌండ్లో చిన్న టెంట్ వేసి కూర్చుని కనిపిస్తారు కొంతమంది మగవాళ్ళు. ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వంటల ఏర్పాట్లు జరుగుతుంటే వంట వాళ్ళు కాఫీలు టీ టిఫిన్స్ ప్రిపేర్ చేస్తూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కొందరు బయట మొత్తం ఊడ్చి శుభ్రం చేస్తుంటే సావిత్రి పూజ చేస్తూ శాంభవి అందరికీ పనులు పురమాయిస్తూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. నైట్ పడుకోవటం లేట్ అవటంతో సంయుక్త జై రిషి స్ఫూర్తి ఆమె భర్త ఇంకా నిద్రపోతూనే ఉంటారు. తప్పదు కాబట్టి శ్రీకాంత్ వంశీ కూడా త్వరగానే లేచి శివ వాళ్ళతో జాయిన్ అయితే వర్మగారు అందరికంటే ముందే హాల్లో తిష్ట వేసి ఆ సాయంత్రం జరిగే పెళ్లి కోసం తనే ముందు కంగారు పడతాడు. ఎటువంటి లోపాలు అడ్డంకులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ. అంతా వెతికినా కూడా హైమజాడ కనిపించక అస్సలు ఎవరికి చెప్పాలో అర్థం కాక దూరంగా కనిపిస్తున్న భర్తను పిలుస్తుంది ప్రియాంక. ఏమైంది ప్రియా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని మధు అడిగితే హైమ కనిపించట్లేదండి, మొత్తం వెతికాను ఎక్కడా లేదు అని ప్రియాంక చెప్పగానే కనిపించకుండా ఎక్కడుంటుంది, ఇక్కడే ఎక్కడ ఉంటుంది, సరిగ్గా వెతుకు. వెతికా అంటే వినిపించట్లేదా, అసలు అది ఎక్కడా లేదండి. ఎవరైనా మాయమాటలు చెప్పి లేపుకెళ్ళిపోయారా, లేదంటే ఎవరైనా అఘాయిత్యం చేశారా, అసలు ఇంట్లో ఉండాల్సిన పిల్ల లేకుండా ఎటుపోయింది అని ప్రియాంక అరుస్తుంటే ఎందుకలా అరుస్తావు, అందరికీ వినిపిస్తుంది, ఫస్ట్ లోపలికి పద అని గేటు దగ్గర ఉన్న ఆమెను తీసుకొని ఇంట్లోకి వస్తాడు మధు. అన్నయ్య ఏం జరిగింది అని తులసికోట దగ్గర పూజ చేసుకుంటున్న సావిత్రి సందేహంగా అడుగుతుంది. ప్రియాంక కోపంగా లోపలికి వెళ్ళిపోతే వెనకే అసహనంగా వెళ్తున్న మధు త్వరగా పూజ చేసుకొని లోపలికి రమ్మన్నట్టు సైగ చేసి వెళ్ళిపోతాడు. ఏం జరిగిందో అర్థం కాక త్వరగా దీపం పెట్టి హారతిచ్చి లోపలికి వెళ్తుంది సావిత్రి. ఆమె వెళ్ళేసరికి శాంభవి గొంతు పెద్దదిగా వినిపిస్తుంది. ఇంట్లో లేదంటే ఏంటి అర్థం, రాత్రి ఇంట్లో ఉన్న పిల్ల తెల్లారేసరికి ఎలా మాయమైపోతుందని రెట్టిస్తుంది శాంభవి. లోపల నుంచి కేకలు వినిపిస్తుంటే బయటున్న శివ సంతోషు వంశీ శ్రీకాంత్ లోపలికి వస్తారు. ఎందుకలా అరుస్తున్నారు, మీ అరుపులకి బయటకు వినిపిస్తున్నాయి, మెయిన్ డోర్ క్లోజ్ చేస్తూ సీరియస్గా అడుగుతాడు శివ. ఇంట్లో పని వాళ్ళు కూడా ఉండటంతో విషయం బయటికి పోవటం ఇష్టం లేక హైమ తన బంధువులతో కలిసి హోటల్కి వెళ్ళి రాత్రి అక్కడే పడుకుందట. వెళ్ళి ఆ పిల్లని లేపి హైమాని తీసుకురండని పని వాళ్ళందరి ముందు గంభీరంగా ఆర్డర్ వేస్తారు వర్మగారు. ఆయన అబద్ధం చెప్తున్నాడని అక్కడున్న వాళ్ళకి క్లియర్గా అర్థమైతే పని వాళ్ళకి డౌట్ కొడుతున్నా కూడా బయటకు పొక్కితే ఉన్న నీడ పోతుందని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక హైమ ఎక్కడున్న సాయంత్రానికి ఇంట్లో ఉండాలి, ఊరంతా జల్లెడ పట్టండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగి తీరుతుందని ఆర్డర్ వేస్తాడు వర్మ. అందరికీ హైమ ఇంట్లోంచి వెళ్ళిపోయిందని క్లియర్ అయిపోవటంతో ఇప్పుడు ఆమెను ఎక్కడ వెతకాలో అర్థం కాక అందరూ తలో దిక్కుకు వెళ్తారు.
ఫ్రెష్ అయి బయటకు వచ్చిన కౌశల్ స్టేర్ కేస్ వద్ద నిలబడి జరిగింది మొత్తం సైలెంట్గా చూస్తాడు. వ్యూవర్స్, ఈరోజు ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.